హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మేము పిల్లలతో సరదాగా దసరా అయిపోయిన తర్వాత మైసూరు వెళ్దామని మైసూరు వచ్చామండి. ప్యాలెస్ చూడడానికి వచ్చాం. మైసూరు ప్యాలెస్ దగ్గరలోనే రూమ్ కూడా తీసుకున్నాం. మైసూరు ప్యాలెస్ మార్నింగ్ చూసాము, చాలా బాగుంది. నైట్ టైం లైటింగ్తో బాగుంటుంది అన్నారని చెప్పేసి మళ్ళీ నైట్ వచ్చాము. మొత్తం లోపలంతా తిరిగాము నైటు. చాలా సూపర్గా ఉంది. లైటింగ్తో అయితే ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ గుర్తుండిపోతుంది. మేము బయట గుర్రబళ్ళు ఉన్నాయన్నమాట. మనల్ని ఎక్కించుకుని మొత్తం చుట్టూ తిప్పుతారు. గుర్రబళ్ళతో పాటు ఈ రెడ్ కలర్ కనబడుతుంది రైట్ సైడ్ అంబారీ అని చెప్పేసి కర్ణాటక టూరిజం బస్సులు ఇవి. అంటే ఈ మైసూర్ ప్యాలెస్ చుట్టూ కూడా తిప్పి గుర్రబళ్ళలాగా ఇవి కూడా మొత్తం చుట్టూ టౌను ప్యాలెస్ తిప్పేసి తీసుకొస్తాయి అన్నమాట. ఇవైతే మనిషికి 250 రూపాయలు టికెట్. ఇది పైనుండి చూస్తున్నారు చూడండి. లోపల ఏసీలో కూర్చోవచ్చు, కావాలంటే పైనుండి కూడా చూడొచ్చు. మా గుర్రబడి అయితే 1600 తీసుకున్నారు. మనం నలుగురు ఎక్కినా 8 మంది ఎక్కినా ఒకటే ప్రైస్. కానీ సూపర్గా ఉంది. అలా నైట్ మొత్తం 4 వైపులు అలా చూపించుకుంటూ తీసుకొస్తున్నారు. 4 వైపులు కూడా గుర్రబళ్ళు ఉన్నాయి. అంబారీ కూడా సూపర్గా ఉంది. అదొక అంబారీ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది, చాలా సూపర్. ఇది కూడా పైనుండి చూస్తుంటే కూడా అంబారీ కూడా చాలా బాగుంటుంది. గుర్రాలు కూడా అక్కడ చాలా బలంగా ఉన్నాయండి. అదిగో వేరే ఫ్యామిలీ కూడా వస్తున్నారు. గుర్రాలు కూడా చాలా అందంగా ఉన్నాయి, బాగున్నాయి కూడా పుష్టిగా. ఇదిగో మా చిన్నదే పెద్దదేని అలా చూస్తున్నారు మంచి ఎంజాయ్మెంట్. కానీ వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంది. కానీ చాలా బాగుందండి ఇది మైసూర్ ప్యాలెస్. ఇది చూసిన తర్వాత మేము టిఫిన్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ మైలారి దోశ అని చెప్పేసి ఫేమస్. ఆ హోటల్కే వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ దగ్గరే ఆటో బుక్ చేసుకుని అక్కడికి వెళ్తాం. ఇది అయిపోయిన తర్వాత వ్యూ మాత్రం చాలా బాగుందండి. లైటింగ్తో అయితే ఒక రకమైన సూపర్. అది చాలా బాగుంది. ఇది మైసూర్ ప్యాలెస్ వీడియో. ఇది తర్వాత మేము మైసూర్ మొత్తం తిరిగిన టూర్ వీడియో తర్వాత చేసి పెడతాం ఒకసారి. ఇక్కడ మైసూర్ ప్యాలెస్ దగ్గరలోనే మైసూర్ పాక్ కూడా చాలా ఫేమస్. గురు స్వీట్స్ అని దగ్గరే ఉంది. ఒక 10 నిమిషాలు పట్టింది మేము ఆటోలో వెళ్ళడానికి. అక్కడ తీసుకుని ముందర ఇక్కడికి వచ్చాము. తర్వాత మా పిల్లలు తిరుగుదామంటే అప్పుడు గుర్రం ఎక్కాము. స్వీట్స్ కూడా చాలా బాగున్నాయండి. మైసూర్ పాక్ గురు స్వీట్స్ అక్కడ బాగా ఫేమస్ అంట. అక్కడిది అంటే ఫస్ట్ వాళ్ళ తయారీ కూడా వాళ్ళే అనుకుంటా. వాళ్ళ తాతల కాలం నుంచి కూడా వాళ్ళే తయారీ. బాగుంది అన్నట్టుగానే క్వాలిటీ కూడా చాలా బాగుంది. నైట్ టైం అయితే జనం ప్యాలెస్ చుట్టూ చాలా జనం కూడా బాగా ఉన్నారు. అసలు మైసూర్ ప్యాలెస్ అండమే తప్పించి బుక్కుల్లో చూడడం ఫస్ట్ టైం ఇది వచ్చి చూడడం. చాలా బాగుంది. పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఇక్కడి నుంచి స్నో వరల్డ్ ఇవన్నీ కూడా చూడాలి ఇది అయిపోయిన తర్వాత. మైసూర్లో ఓయోలో రూమ్ తీసుకుని మోసపోయామండి. ఆన్లైన్ పేమెంట్ చేసాము. తీరా చూస్తే రూము అసలు ఆన్లైన్లో చూపించిన దానికి రియాలిటీకి అసలు చాలా డిఫరెన్స్ ఉంది. అలాగని వాళ్ళని అడిగితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు, వాళ్ళనే అడగాలన్నారు. వాళ్ళకి ఎన్నిసార్లు మనం రిక్వెస్ట్ పెట్టినా వాళ్ళకి ఏమి రిప్లై లేదు. క్యాన్సిల్ చేస్తే మరీ దారుణంగా 500 వచ్చి 1800 క్యాన్సిలేషన్ పోయింది ఛార్జెస్. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు ఓయోజోలకు వెళ్ళలేదు. ఎప్పుడన్నా బుక్ చేస్తే గోబీబోలో బుక్ చేసుకుంటాను తప్పించి